వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎస్హెచ్జి గ్రూప్స్ గురించి ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఎస్హెచ్జి గ్రూప్స్లో జాయిన్ అవ్వాలని వెబ్సైట్ని చూపించమన్నారు. అయితే నేను ఎస్హెచ్జి గ్రూప్స్ గురించి ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా లాగిన్ అవ్వాలనేది చెప్తాను. ముందుగా నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో నేను క్రోచెట్ అండ్ రెసిపీ అనే ఛానల్ ఇది. నేనైతే న్యూస్ ఛానల్ని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే న్యూస్ ఛానల్లో కూడా కొంచెం తక్కువగా వస్తున్నాయి. అయితే నేను పెట్టిన ఛానల్ అయితే క్రోచెట్ వర్క్ని, రెసిపీస్ని మెయిన్గా చేయాలని పెట్టాను. అయితే వ్యూస్ దీనికి అస్సలు రావు, అంటే వెంటనే అసలు రావు. ఇప్పుడైతే 1-2 వ్యూస్ వస్తున్నాయి. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయితే అందరి ఛానళ్ళు చాలా టాప్ రేంజ్కి వెళ్తున్నాయి, నాదైతే పెద్ద ముందుకు వెళ్ళటం లేదని చాలా అప్సెట్గా ఉన్నాను. అయితే నేను చేసే వర్క్ అయితే నేను కరెక్ట్గానే చేయగలుగుతున్నాను. అయితే మీరు ఇంతవరకు నా ఛానల్ని తీసుకొచ్చిన మీరు ఎందుకో మరి సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వ్యూస్ చూడలేదంటే మీకు అవసరం లేకుండానే నేను ఛానల్ పెట్టానా అని కొంచెం ఫీల్ అవుతున్నాను. కాదంటే క్రోచెట్ వరకు చూసేవాడు కొంతమంది ఉండడం వల్ల ఎక్కువ వ్యూస్ రాకపోవచ్చు. రెసిపీస్ పెడతాను, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా నేను ఇప్పుడు తగ్గించాలని అనుకుంటున్నాను. కాబట్టి క్రోచెట్ వరకు రెసిపీస్ తప్పనిసరిగా డ్వాక్రా మహిళలు అందరూ వాచ్ చేయండి. అలాగే లైక్ చేసి నా ఛానల్కి మంచి సపోర్ట్ ఇస్తారని అడుగుతున్నాను ఫ్రెండ్స్. నేను పెట్టే ఈ 3 క్రోచెట్, రెసిపీసు, న్యూస్, ఈ మూడిట్లో మీరు ఏది నేను చెప్తే మీకు ఇష్టంగా ఉంటుందో, ఏది చెప్తే మీరు చూడగలరో నాకు కొంతమంది అయినా మెసేజ్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీరు చెప్పిన అభిప్రాయాన్ని బట్టి నేను వీడియోస్ పెట్టడం జరుగుతుంది. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంటుంది. అయితే మనం సెర్చ్ చేసి కోడ్ ఎంటర్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో దొరుకుతుంది. ఎస్హెచ్జి గ్రూప్స్ని ఆన్లైన్లో ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళాలి. గూగుల్లో ఎస్హెచ్జి కోడ్ అని మీరు టైప్ చేస్తే నేను చూపించిన ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లోకి వెళ్ళిన తర్వాత NRLM డేట్ ఫర్ IPPE అని ఉంటుంది. అందులో మన స్టేట్, మీ స్టేట్ ఏదైతే దాన్ని ఎంటర్ చేయాలి. అలాగే డిస్ట్రిక్ట్ అడుగుతున్నారు, దాన్ని కూడా ఎంటర్ చేయాలి. బ్లాక్ ప్లేస్లో మండలాన్ని యాడ్ చేసుకోవాలి. అయితే మీరు ఐడి ప్రూఫ్ ఉంటే మీ గ్రూప్కి సంబంధించిన ఐడి ఉంటుంది. ఆ ఐడి నెంబర్తో మీరు లాగిన్ అవితే మీ గ్రూప్ డీటెయిల్స్ అన్నీ వెంటనే వచ్చేస్తాయి. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అవసరం ఉండదు. అయితే ఇప్పుడు మీరు స్టేటు, డిస్ట్రిక్ట్, బ్లాకు ఈ 3 ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అని ఉంటుంది రైట్ సైడ్. అది సబ్మిట్ చేసిన తర్వాత ఏవే గ్రూప్స్ ఉన్నాయనేది ఆ పేజీలోనే కొంచెం క్రిందికి వస్తే స్టేట్ నేము, డిస్ట్రిక్ట్ నేము, బ్లాక్ నేమ్, అలాగే గ్రామం ఏదైతే ఉంటుందో ఆ గ్రామం నేము, విలేజ్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవి మీరు చూసుకుంటే ఎస్హెచ్జి మీ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూపు నేమ్ ఉంటుంది. మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రెసిడెంట్ నంబర్ కనిపిస్తుంది. అలాగే ఫాదర్, హస్బెండ్ ఎవరో ఒకరు నేమ్ ఉంటుంది. జెండర్ ఏంటి అనేది, ఏజ్, సోషల్ కేటగిరీ అని ఉంటాయి. అయితే మీకు సంబంధించినంతవరకు మీ పేరుని బట్టి మీ విలేజ్ను, అలాగే డిస్ట్రిక్ట్, స్టేట్ చూసుకుంటే మీ గ్రూప్స్ ఏవేవి మీ ఏరియాలో ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ గ్రామ పంచాయతీలు ఆల్ అని ఇచ్చాడు. అది మీరు కోడ్ ఉంటేనే కానీ మీకు
లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ పేరు, పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ చూసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే మీరు ఈ వీడియో చూసి మీరు కొత్తగా జాయిన్ అవ్వాలి అంటే ఆన్లైన్లో జాయిన్ అవటాలనేవి ఉండవు. ఎందుకంటే మనము ఉండే ఏరియాలోనే మనం వేరే గ్రూప్ని ఫామ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడో ఉన్న వారితో మనం కాంటాక్ట్ అయ్యి గ్రూప్ని ఫామ్ చేసుకోవడం అనేది అంత సేఫ్ అని నేను అనుకోను. కానీ అలా కూడా చేసుకుంటే మీ ఇష్టం అన్నమాట. అయితే మనకి దగ్గరలో ఉన్న అనేక గ్రూప్స్ ఉంటాయి. అందులో మెంబర్స్ని కూడా ఇస్తున్నారు కాబట్టి కొంచెం తక్కువ మెంబర్స్తో ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఎక్కువ మీరు సీనియర్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే పాత గ్రూపులకైతే ఎప్పుడు ఏ లోన్ వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ నేమ్సే మీరు పాత గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు కొత్త గ్రూపుల్లో జాయిన్ అయ్యి కొంతమందిని చెప్పకుండానే గ్రూపుల్లోంచి తీసేస్తున్నారని ఒకరు ఫోన్ చేసి చెప్పారు. అయితే నా సబ్స్క్రైబర్స్ ఏ డౌట్ వచ్చినా నాకు కామెంట్ రూపంలో చెప్పండి, లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా కూడా మీ డీటెయిల్స్, మీ క్వశ్చన్స్ కూడా చెప్పచ్చు. ఎస్హెచ్జి గ్రూప్స్ గురించి నేను ఏది అడిగినా అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పగలిగే నాకు అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఎస్హెచ్జి గ్రూప్స్ గురించి ఏది అడిగినా చెప్పగలను. వీడియో పెట్టినా కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే రెసిపీసు, క్రోచెట్ వర్క్ని వెంటనే చూడరు, వ్యూస్ రావు. అయితే 1 year అయిపోయినా కూడా నాకు రోజుకి 100లో ఉండాలి. కాదంటే ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. నేను 3లో చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి వ్యూస్ రావట్లేదేమో అనేసి నేను ముందు ఎలా స్టార్ట్ చేశానో క్రోచెట్ వర్క్, రెసిపీస్ ఎక్కువ చేస్తాను. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను చెప్తాను. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయాలి అంటే మీరు నేను పెట్టే వీడియోస్ తప్పనిసరిగా చూడాలి, లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. ఛానల్ పేరు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పేరు అయితే జనని.